అందరికీ నమస్తే. నేను మీ అశోక్ని అండ్ ఏఎఫ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో అన్ని ఇన్ఫర్మేషన్ సంబంధించిన విషయాలే చేస్తుంటాము. మన వీడియో మనకు బాగా స్పందన వచ్చింది, చాలామంది వ్యూస్ కూడా పెరిగారు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు ఇట్లా ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. వాస్తవంగా మన అన్ని ఇన్ఫర్మేషన్ ప్రజలకు సంబంధించిన విషయాలే చేస్తుంటాము, కానీ ఒక లుచ్చా నా కొడుకు గురించి ఈరోజు వీడియో చేయాల్సి వస్తుంది. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఒక మనిషిని సమాజంలో మనిషిలా ట్రీట్ చేస్తే వాళ్ళని మనం దేవుళ్ళలాగా ట్రీట్ చేస్తాము. అదే మనిషిని కించపరిచిగా మాట్లాడితే వాడిని కుక్క కంటే హీనంగా చూస్తాము. ఆ భాగంలో ఈరోజు ఒకడు ఎక్కడో అమెరికాలో చేరి వాడు మొహం చూస్తేనే చెప్పుతో కొట్టు అన్నట్టుగా ఉంటుంది. వాడెవడో పంచి ప్రభాకర్ అంట, వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధి అంటాడు, అధికార ప్రతినిధి. ఏమయ్యా పంచి ప్రభాకర్, నువ్వు ఒక అమ్మకి అబ్బకి నీతిగా నిజాయితీగా పుట్టుంటే నువ్వు మాట్లాడిన మాటలేందిరా లుచ్చా నా కొడక. అసలు అట్లా మాట్లాడతారా? అమెరికాలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావంట, నీ చదువు సంస్కారం ఏందిరా? ఎస్సీ ఎస్టీ బీసీ కలిపితే నువ్వు పుట్టావా? వాళ్ళకేమన్నా వాళ్ళందరూ కలిపి డాష్ చేస్తే నువ్వు పుట్టావా? ఏందిరా నువ్వు మాట్లాడిన మాటలో? లంచా కొడక, సిగ్గుందంటారా నీకు? ఓడినట్టు మాట్లాడిచ్చింది ఆయన ఏదో పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏమైనా జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు నువ్వు అధికారంలో ఉండేదానికి కారణం కేవలం నీ రెడ్డి గారి కులం, ఇంకో కులం కాదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలే. ముఖ్యంగా ఎస్సీలు నిన్ను ఒక మానవలాగా ట్రీట్ చేశారు కాబట్టి, దానికి తోడు నువ్వు ఒక క్రిస్టియన్ నువ్వు కాబట్టి, కేవలం ఈ రోజు నువ్వు 5 సంవత్సరాల నుంచి రాజు భోగం అనుభవిస్తున్నావంటే, 18 నెలల జైలు శిక్ష అనుభవించి వచ్చి ఈ రోజు నువ్వు రాజభోగం అనుభవించి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నావంటే దానికి ప్రథమ కారణం ఎస్సీ ఎస్టీలు. దాన్ని గుర్తుపెట్టుకో. ఒడవడో లుచ్చా నా కొడుకుని మీ పార్టీలో చేర్చుకున్నారు మీరు, అధికార ప్రతినిధి. వాడు మాట్లాడిన వెంటనే కనీసం వాడిని సస్పెండ్ చేయాలని మీకు తెలీదా? వాడి వల్ల మీ పార్టీ ముందుకు పోతుందా వెనక్కి పోతుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరంటే ఒక ముఖ్యమంత్రిగా మీరంటే గౌరవం. వాడు మాట్లాడే మాటలేంది? ఎస్సీ ఎస్టీల గురించి ఎట్ట మాట్లాడుతున్నాడు వాడు? ఇంకా మీ దాకా రాలేదా? మీరు వినలేదా? నా కొడుకు అసలు ఎవడుకు పుట్టాడు? వాడు మాట్లాడే మాటలేంది? ఎస్సీ ఎస్టీలు అందరూ కానీ ఉచ్చపోస్తే ఉచ్చలో కొట్టుకోపోతాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీలో ఓటింగ్ ఎంత ఉందా? దాదాపు 75% మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఎవరి ఉన్నాయంటే ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి. ఇట్లాంటి లుచ్చా నా కొడుకులు పెట్టుకుంటే నీ పార్టీ ముందుకు పోతుంది అనుకుంటున్నావా, లేకపోతే రేపు నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావా? ఎన్ని దాడులు దళితుల పైన, ఎస్టీల పైన, ఎస్టీల పైన మీరు గెలిచినట్టాంచి మీ గురించి మాట్లాడితే దాడులు చేయటం, ఈ విధంగా తిట్టటమా? రిజర్వేషన్ అంబేద్కర్ ఒక రాజ్యాంగంలో ఉండే చట్టాన్ని బూతు వాక్యలతో మాట్లాడేటోడు. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్నావన్నా, ఈ దేశంలో ప్రధానమంత్రి అన్నా, ఈరోజు ఎంపీ అయినా సింగిల్ రాజ్యాంగం ద్వారానే ఈ పదాలన్నీ మీరు అందిపుచ్చుకున్నారు. ఆ రాజ్యాంగంలో ఉండే చట్టాల గురించి కూడా ఆ విధంగా మాట్లాడుతుంటే ఎవరు స్పందించడం లేదు. ఇది అసలు ఎంతవరకు సబబు? మన సమాజంలో ఉన్నామా లేకపోతే అడవుల్లో ఉన్నామా? ఒక్కసారి గమనించుకోవాలా. ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అంటారు, ఆమెవరో రోజమ్మ ఒక మీట్లో అంటది, మేము ఎస్సీ ఎస్టీలు కాదు మా ముందు కూర్చోడానికి పోలీసుల్ని. ఎస్సీ ఎస్టీలు ఓట్లు దెంగేదానికి, ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు దెంగేదానికి పదవులకు లేరు ఇచ్చారు. పదవులు ఎస్సీ ఎస్టీలకు పదవులు ఇచ్చారు. ఏ అధికారమైన టీడీపీ, వైఎస్ఆర్, బీజేపీ, ఏ గవర్నమెంట్ అయినా ఒక గ్రామంలో ఓటింగ్ శాతం 80-60 జరుగుతుంటది. ఓన్లీ ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు వేస్తేనే ఓటు పర్సంటేజ్ పెరిగేది. ఈ ఉన్నత కులాల వాళ్ళు వచ్చి ఓటు బూతులు ఎవరెవరు గుర్తు పెట్టుకునేది అందరికి తెలిసిన విషయం. కూడా పదవులు ఇచ్చావు ఎస్సీ ఎస్టీలకు, ఏమి ఇచ్చావా? ఇప్పుడు వైసీపీలో ఉండే ఎస్సీ ఎస్టీలు ఉన్నత పదవుల్లో ఉండే వాళ్ళు పరిస్థితి ఏంటంటే, బెంచ్ కారు తీసి ముందు పెట్టి తాళాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి కాడ పెట్టుకున్నట్టు కారు ముందు చూసుకుని రోజు కడుక్కొని చూసుకునే దానికే పనికి వస్తుంది, దానిలో జర్నీ చేసేదానికి పనికి రాదు. అట్లాంటివి మీ పదవులు. పార్టీలో ఉన్నారు ఎస్సీ ఎస్టీలు, మీరేమో మనల్ని చూసి ఎవడు, ఏ రాజకీయ నాయకుడు మనల్ని చూసి మనకు పదవులేడు. మన వెనకాల కుల బలం, మన వెనకాల ఉన్న కుల బలాన్ని చూసి పదవులు ఇస్తారు మీకు. ఆ వర్గాన్ని మన వైపు తిప్పుకోవచ్చు అని మీకు పదవులు ఇస్తారు. మీరేదో పెద్ద సంగతి అయినట్టుగా మిమ్మల్ని మీరు రాజులు చేసుకుంటారా పదవుల్లో ఉండి? ఎంతమంది కార్యకర్తలు, ఎంతమంది కులపోల కష్టపడితే మీరు ఆడ అందరం ఎక్కుండారా?
అది గుర్తు పెట్టుకోండి. ఈ నా కొడుకు రే నీకంటే 100 రెట్లు బూతులు మాట్లాడతారా నా కొడక మేము ప్రభాకరా. ఇంకా అనకూడదు నీ అమ్మ డాష్ అంటాం, నీ అక్క డాష్ అంటాం, నీ బిడ్డ డాష్ అంటాం. అది కాదు మా సాంప్రదాయం, మా సంస్కృతి. అది నేర్పించరా మాకు అంబేద్కర్ గారు. జై భీమ్ జై భీమ్. జై భీమ్ అంటే అర్థం తెలుసురా నా కొడక నీక. జై భీమ్ అంటే జ్ఞానం విద్యాలండి రా లుచ్చా నా కొడక. జ్ఞానం ప్రతి ఒక్కడికి ఉంటది. 1350 గ్రాములు మైండ్ ప్రతి ఒక్కడికి. జ్ఞానం వృద్ధాలని జై భీమ్ అంటే అది తెలుసుకోరా నా కొడక. అమెరికాకి నీకు వీసా ఇచ్చిన నా కొడుకు రా. 24 వచ్చేదో చేస్తావు రారని. నువ్వు గాని 24 గాని వస్తే ఒక అమ్మకి ఒక అబ్బకి నికరంగా పుట్టింటే నా కొడక నువ్వు రారా నెల్లూరుకి రారా. ఈడొకడు ఉన్నాడు ఈడో గోడికట్టు అనిలు. నువ్వు ఎస్సీ రా. నువ్వు ఎస్సీ అయితే నా కొడుకట్టు. ఈ విధంగా ఎస్సీ ఎస్టీలు బీసీలని అమ్మ నా బూతులు తిడుతుంటే ఏం చేస్తున్నావురా నా కొడక. నువ్వా అడగలేవు నువ్వా. నువ్వు ఎస్సీ అయితే అడగాలి కదా. ప్రెస్ మీట్ పెట్టేవాడి గురించి నా కొడక మమ్మల్ని ఏంటంటే చెప్తాం. మేమంతా కులం కోసం పనిచేస్తున్నాం. అంబేద్కరిస్టులవి ఉన్నారా రాష్ట్రాల్లో అనేక మంది స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నారు. అనేక వర్గాలు ఉన్నాయి ఎస్సీలకు సంబంధించి. రకరకాల వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు మీరు. కేసులు పెడతారు. కేసులు ఏం కొత్త కాదు. ఎస్సీలకి ఎస్టీలకి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. సారా ఉద్యమం చేస్తున్నారు. రామారావు టైంలో ఏ పోరాటం తీసుకున్నా కూడా ఫస్ట్ బలుగు బలహీన వర్గాలే ఉంటారు. అట్టని మేము ఏ రెడ్లని ఎవరిని కించపరుస్తున్నాం. కొంతమంది రెడ్డిలో మహానుభావులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి నా కొడుకులా ఆ రోజు రాజశేఖర రెడ్డి తోటి హెలికాప్టర్ లో చచ్చిపోయింది లుచ్చా నా కొడక. సుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా గుడపల్లిపాడు మీ రెడ్డి గారి కదా చచ్చిపోయింది. బాడుకో ఎన్ని గుర్తు తెచ్చుకుంటారు నా కొడకలారా. మేము అనేవాళ్ళం లేకపోతే మీరు అనేవాళ్ళు మొట్ట కూడా ఉండరు. ఎన్ని గుర్తు తెచ్చుకొని ఎట్ట మాట్లాడాలని నేర్చుకోరా లుచ్చా నా కొడక ప్రభాకరా. మా ఉచ్చ నీ నోట్లో పోసుకొని తాగరా. సిగ్గు వస్తుంది. మా జ్ఞానం కొద్దిగానే వస్తుందా. నీళ్లు బదులు మా ఉచ్చ తాగు. నువ్వు మాట్లాడే మాటలు నా కొడక నీ లుచ్చా మొహం ఒకటి వేసుకొని నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు అనుకున్నావంటరా. రారా చర్చకు సిద్ధమా. దేని గురించి అయినా డిబేట్ పెట్టు. నువ్వు నా వయసు 32. నేను చాలు నీకు రా. కులం గురించి పెడతావు, మతం గురించి పెడతావు, దేశ అభివృద్ధి గురించి పెడతావు, రాష్ట్ర అభివృద్ధి గురించి పెడతావు, చట్టాల గురించి పెడతావు. రారా పెట్టావు. అదిరా జ్ఞానం అంటే. లుచ్చా నా కొడుకు లఫంగి ఫేస్ ఒకటి వేసుకొని నా కొడక కులాలను చెప్తావు అంటారు. నువ్వా గాండు నా కొడక. నువ్వు గాని నా కొడక 2024 ఆంధ్రప్రదేశ్కి వస్తాను. నువ్వు రారా నీ బొత్తికట్టుంటుందో చూద్దు నా కొడక. ఇప్పుడైనా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసేది ఒకటే. ఇక నుంచైనా ఈ నా కొడుకుని మీ పార్టీలో నుంచి తక్షణమే సస్పెండ్ చేసి ఇట్లాంటి నా కొడుకులకి చట్టపరమైన శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోవాలని మేము మనం చేసుకుంటున్నాము. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి. ఇట్లాంటి నా కొడుకుల గురించి ఓడి తిట్టేదే కాదు ఓడి అమ్మని దెంగేటట్టు తిట్టే వాళ్ళు కూడా ఉంటారని ఆ నా కొడుకు తెలుసుకోవాలా. జై హింద్.